హెచ్ఎస్సిఆర్పి ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ని చూపించే ఓ మార్కరు. ఇది గనక హై ఉంటే చాలా భయపడతారు. నార్మల్గా ఇది అంటే డిపెండ్స్ ఆన్ మిషన్ బట్టి నార్మల్గా ఎక్కువ సందర్భాల్లో 1 లోపు ఉండాలి. కొన్ని మిషన్స్ ప్రకారం 1 to 3 మధ్యలో ఉండాలని చెప్తారు. కానీ ఎక్కువ మందిలో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఇప్పుడు చాలా క్రానిక్ డిసీజులు ఉన్న వాళ్ళలో చాలా హైలో రావటం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఏంటి హెచ్ఎస్సిఆర్పి అంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయి బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఈ మార్కర్లో మనం సీరం ద్వారా మనం తెలుసుకుంటాం. హెచ్ఎస్సిఆర్పి హై సెన్సిటివిటీ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఎంత ఉందని తెలియటం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది ల్యాబుల్లో రిపోర్ట్లు మనం టెస్టింగ్కి ఇస్తాం. మాస్టర్ చెకప్ దేనికన్నా ల్యాబ్ రిపోర్టాడు మన సాయంత్రం 4 గంటలకి వచ్చి రిపోర్ట్స్ తీసుకోమంటాడు. కానీ మనకి 2 గంటలకల్లా కార్పొరేట్ హాస్పిటల్ మార్కెటింగ్ వాళ్ళ నుంచి ఫోన్లు వస్తాయి. బాబు మీకు చాలా హై లెవెల్లో ఉందండి ఇన్ఫెక్షను, అది మీకు గుండె స్ట్రోక్ ఎనీ టైం వచ్చేస్తుంది అని ఇక ఆయన మామూలుగా కాదు ప్యాంట్లు తడిపిస్తారు అవతలాళ్ళది. వాడు చూసి గజగజ ఉణికిపోతూ ఉంటాడు, ఏంట్రా బాబు నా కర్మెట్ల గాలింద్ర అని. తీరా చూస్తే ఆ హెచ్ఎస్సిఆర్పి 10, 11, 8, 12 ఉంటుంది. దానికి వీళ్ళు ఇచ్చిన బిల్డప్. సరే ఎంత పెద్ద స్థాయి వాళ్ళైనా వీళ్ళకి దీని మీద అవగాహన లేదు కాబట్టి 1 ఉండేది 10 ఉంది కాబట్టి అసలు గుండె ఏ క్షణమైనా అయిపోద్దేమో, సాయంత్రం వరకు కూర్చుంటే మన తేడా వచ్చేస్తాను ఇప్పుడే అయిపోతామని వెళ్ళి ఇక కర్మగాలి కనుక కార్పొరేట్ హాస్పిటల్కి దేనికి వెళ్ళారంటే ఓ సంచి నిండా మూత నిండా వస్తాయి మందులన్నీ. తగ్గేదిలే సచ్చేది లేకపోయినా పూర్తిగా అది గుల్లగొల్ల అవుతుంది. ఇన్ఫ్లమేషను వాళ్ళ దగ్గర తగ్గదు. పైగా ఆ స్టెరాయిడ్లు అంటే కొందరు, అందరూ కాదు, ఎక్కువ మంది స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. వాటి మూలన మరింత అనారోగ్యం తెచ్చుకుంటాం. ఆ హెచ్ఎస్సిఆర్పి ఇంకా దారుణంగా తయారవడం తప్ప ఉపయోగం లేదు. సో మన డైట్తో హెచ్ఎస్సిఆర్పి నిజం చెప్పాలంటే అడ్డగోలుగా తగ్గిపోతుంది. అడ్డగోలుగా ఈవెన్ 168, 178, 150, 100, 75 ఉన్నాయి కూడా దెబ్బకి సింగిల్ డిజిట్కి వచ్చేస్తాయి. ఎంత మ్యాక్సిమం 1 month 2 monthsలో, కొంతమందిలో 4-5 నెలలు తీసుకోవచ్చు. ఎక్కువ సందర్భాల్లో 1-2 నెలల్లోనే అది ఎంత క్రానిక్ ఇన్ఫ్లమేషన్ స్థాయి ఉన్నా డైట్తో తగ్గిపోతుంది. మామూలుగా ఇన్ఫ్లమేషన్కి పనికొచ్చే మందులు ఏం లేవు. మెయిన్ ఏంటంటే డైట్ అనేది బాగా అవసరం. నిజంగానే అది గుండెకి సంబంధించిన మార్కర్ అని ఎక్కువ మంది భావిస్తారు. సో అది ఏ మార్కర్ అయినా కానివ్వండి, గుండెకి హాని చేస్తున్నది పక్కన పెడితే బేసికల్గా తగ్గే మార్గం మాత్రం ఫస్ట్ ఒబేసిటీ తగ్గడం ఒకటి, అట్లనే స్ట్రెస్ తగ్గించుకుంటాం ఒకటి, దానికోసం కొంచెం ఫిట్నెస్ చేయటం, యోగా అలాంటివి కూడా హెల్ప్ అవుతాయి. స్ట్రెస్ తగ్గించుకుంటాం. నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అంటే అది పనికిరావులేండి, వేరే విషయం. మన డైట్ మాత్రం పనికి వస్తుంది. అలాంటివి చేయటం ద్వారా ఇన్ఫర్మేషన్ అట్లనే వేరే జబ్బులు మనం తగ్గించుకోవడం ద్వారా కూడా మనకి హెచ్ఎస్సిఆర్పి తగ్గుతుంది. మన డైట్లో మీరు నా పక్కన మీరు చూడొచ్చు, 100 పైన ఉండేవి, 150 పైన ఉండేవి, అలానే మామూలు కూడా ఏ స్థాయి అన్నీ కూడా ఎలా తగ్గుతున్నాయో మీకు కొన్ని రిపోర్ట్లు ప్లే అవుతాయి. మరి ఆ రిపోర్ట్లో కూడా మీరు ఆ తేడా గమనించవచ్చు. సో ఇన్ఫర్మేషన్ వస్తే ఎవరు భయపడమాకండి. సో ఇలాంటి మందులు కూడా వాడద్దు. కేవలం మన డైట్ కొంతకాలం చేస్తే ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇన్ఫర్మేషన్ రిస్క్ అంటే ఖచ్చితంగా రిస్కే. అనేక క్యాన్సర్లో మార్కర్ కూడా అది. కాబట్టి ఏ రకంగానూ మీరు భయపడద్దు. డైట్ మాత్రం మిమ్మల్ని చక్కగా బయటేస్తుంది. పూర్తిగా మేము మా అడ్మిన్స్ టీం కానీ, రామకృష్ణ హెల్త్లో నేను కానీ దీనికి సంబంధించి మీకు గైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. కేవలం డైట్ మాత్రమే ఇన్ఫర్మేషన్ పరిష్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.